వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వెలిచూపు వల్ల కాదు, విశ్వాసం వల్లనే. దేవుడు మన అభిప్రాయాల ప్రకారం మనం నడుచుకోవాలని ఆశించలేదు. స్వార్థం అలా ప్రేరేపిస్తుంది. సైతాను అలా పురికొల్పుతాడు. అయితే దేవుడు మనలను వాస్తవాలను, అభిప్రాయాలను చూడవద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. కేవలం క్రీస్తు అనే వాస్తవంపైనే, ఆయన పూర్తి చేసిన గొప్ప విమోచన కార్యంపైనే దృష్టి ఉంచమంటున్నాడు. ఈ విలువైన వాస్తవాలపై మన దృష్టి ఉంచినప్పుడు, దేవుని మాట చొప్పున వాటిపై మన నమ్మకముంచితే, మన అనుభూతులను, అభిప్రాయాలను దేవుడే సవరిస్తాడు. దేవునిపై నమ్మకం ఉంచటానికి దోహదం చేసే ఆలోచనలను, ఆయనపై నిరీక్షణ ఉంచటానికి ప్రోత్సహించే మానసిక పరిస్థితులను మనలో కలిగించటం దేవుని పని కాదు. ఆయనపై మన విశ్వాసం కలిగి ఉండేలా దేవుడు మనకు సహాయం చెయ్యడు. దేవుడు మనకెప్పుడు సహాయపడతాడంటే, మన చుట్టూ జరుగుతున్న దాన్ని లెక్క చెయ్యక, మనం దేవునిలో నిరీక్షణ ఉంచినప్పుడే, ఆయన వాగ్దానం మీద పూర్తిగా ఆధారపడినప్పుడే విశ్వాసాన్ని బలపరిచే మనస్తత్వాన్ని ఇస్తాడు. ఆయన వాగ్దానాలను నిలబెట్టుకోగల సమర్థుడు అని మనం ముందుగా నమ్మాలి. ఇలా చెయ్యకుండా మనలో దేవుడిచ్చిన నిశ్చయిత రాదు. ప్రతి వ్యక్తికి తగిన సమయంలో, తగిన మోతాదులో ఆయన నిశ్చయితను అనుగ్రహిస్తాడు. మనలోని అభిప్రాయాలను నమ్మడమా, లేక దేవునికి సంబంధించిన సత్యాలను నమ్మడమా అనే విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. మన అభిప్రాయాలు పడిలేచే సముద్ర కెరటాలంత చంచలమైనవి. దేవుని నిత్య సత్యాలైతే యుగయుగాలకూ స్థిరంగా నిలిచే కొండల్లాంటివి. యేసుప్రభువు నిన్న, నేడు, నిరంతరం మారనివాడు. అందాలొలికే ఆయన ముఖం మీద అంధకారం తెరవేసిన ఆయన కృపలో నన్ను ఆదుకుంటాడు. పెను తుఫానులో నావ లంగరై తోడుంటాడు.